వచ్చేసాడయ్యా ఓవైసీ అని రాయాలనుకుంటా. ఎందుకంటే ఎన్నికలప్పుడు కరెక్ట్గా దిగుతాడు. ఆంధ్రప్రదేశ్లో ఓవైసీకి సీన్ ఏమైనా ఉందా? ఎంఐఎంకి సీన్ ఏమైనా ఉందా? ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తాడు, రాజస్థాన్లో పోటీ చేస్తాడు, గుజరాత్లో పోటీ చేస్తాడు, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడు. ఎందుకని? జగన్ కోసం ఆలోచిస్తారట. పార్టీని మరి పటిష్టం చేసుకోవాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సీట్లని మాత్రం జగన్కు వదిలేస్తాడు. అంటే దాన్ని బట్టి ఓపెన్గానే చెప్తున్నాడు, జగన్కి నాకు మిత్రత్వం ఉంది అన్నటువంటి. తెలుగుదేశం పార్టీని ఓడించండి, మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా? అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కేసీఆర్ని పక్కన పెట్టాలా? ఇప్పుడు మొత్తం మీద అవకాశవాద రాజకీయంకి పరాకాష్ట, ముస్లింలని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడు అన్నటువంటి ఓవైసీ మరోసారి నిరూపించారు.